ఈక్విడియస్ సమర్పించిన మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక వీకెండ్ డెవలప్మెంట్స్ ఏవైతే మనకి జరిగాయో, గల్ఫ్ ఇష్యూస్ ఏవైతే అవుతున్నాయో అండ్ ప్రాబ్లీ ఇరాన్ ఇంకొద్దిగా స్ట్రాంగ్ అవుతుంది, అంత తొందరగా యుఎస్ అటాక్ ని గివ్ అప్ చేసే ప్రయత్నం చేయట్లేదు అన్న వార్తలు రావడంతో గ్లోబల్ మార్కెట్ లో ఒక జిట్రీ అనేది రావటం చూసాం. డౌ 1000 పాయింట్స్ పడుతుంది చూసాం. ఇన్ఫాక్ట్ నాస్డాక్ లాంటివి ఒక 500-700 పాయింట్స్ పడ్డాయి. ఏషియన్ మార్కెట్స్ లో నికాయ్ మనం చూస్తే కనుక క్లోజ్ టు 6% క్రాక్ అవటం చూసాం. క్లోజ్ టు 3000 పాయింట్స్ పడతాం. సో ఈ నేపథ్యంలో మన మార్కెట్స్ కూడా గ్లోబ్ తోటే ఓపెన్ అవ్వాలి కాబట్టి ఆల్మోస్ట్ మనకు చూస్తే కనుక 580 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవటం చూసాం. సో 23,868 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ ఒక స్టేజ్ లో 23,697 వరకు కూడా వెళ్ళటం చూసాం. సో 23,700 అనుకున్నా కూడా క్లోజింగ్ వచ్చేసరికి 24,000 దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో ఈ 300 పాయింట్స్ ర్యాలీ లోస్ నుంచి ఏదైతే వచ్చిందో అది రేపటి వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీకి వచ్చిందా, లేదంటే గ్లోబల్ రికవరీతో పాటు మనం కూడా రికవర్ అయ్యామా అనేది మనకి రేపు స్పష్టంగా తెలిసే ఛాన్సెస్ ఉంది. ఏదైనప్పటికీ మనకి ఈరోజు గ్యాప్ డౌన్ ఏదైతే క్రియేట్ అయిందో ఆ 580 పాయింట్స్ ది ఆ గ్యాప్ మొత్తం కూడా రెసిస్టెన్స్ పాయింట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అఫ్ కోర్స్ బడ్జెట్ రోజు లోస్ ఏదైతే మనం చూసామో 24,571 అది ఒక మేజర్ రెసిస్టెన్స్ హర్డల్ అవుతుంది ఇప్పుడు. సో ఈ రోజు మనకి చార్ట్ లో కనుక చూస్తే కనుక ఒక హ్యామర్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ రావటం చూసాం. సో ఇలాంటి ప్యాటర్న్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక షార్ట్ టర్మ్ బాటమ్ ఫామ్ అయిందా అని ఒక ఫీల్ కూడా చార్ట్స్ ఇస్తాయి. సో అందుకోసం మనం 23,700 అనేది ఒక సపోర్ట్ పాయింట్ గా తీసుకోవచ్చు ఈ స్టేజ్ లో. దాని తర్వాత అప్ సైడ్ మనకి ఇప్పుడే అనుకున్నట్టు ఐ థింక్ లాస్ట్ వీక్ లో ఏదైతే ఉందో 24,305 అండ్ ప్రాబ్లీ 24,571 అనేది ఒక రెసిస్టెన్స్ జోన్ గా మనం క్రియేట్ చేయొచ్చు. సో 24,500 దాటితేనే ప్రాబ్లీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఈ టైంలో 200-day మూవింగ్ యావరేజ్ అండ్ 20-day మూవింగ్ యావరేజ్ ఆల్మోస్ట్ అక్కడే ఉన్నాయని చెప్పాలి. 25,130 దగ్గర 20-day మూవింగ్ యావరేజ్ ఉంది, 25,211 దగ్గర 200-day మూవింగ్ యావరేజ్ ఉంది. సో ఢిల్లీ బోత్ దూరే అంటాం మనం. సో చాలా దూరంలో ఉన్నాం మనం. ఆల్మోస్ట్ 1,300 పాయింట్స్ పెరిగితే గానీ మనకి ఒక మేజర్ ఫాల్ అనేది అరెస్ట్ అయింది అని అనుకోలేం. అదర్వైజ్ ఒక టైట్ రేంజ్ లో 1,000 to 1,100 ఆర్ 1,200 పాయింట్స్ 23,600 నుంచి 24,600 ఆర్ 24,800 వరకు కదలాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. గ్లోబల్ నుంచి వచ్చే న్యూస్ ని బట్టి మార్కెట్ చాలా వోలటైల్ గా ఉండే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ రోజు మనకి మార్కెట్స్ లో చూస్తే కనుక ఫ్యూ గ్రీన్ బార్స్ ఉన్నాయి. ఐ థింక్ రిలయన్స్ ఈ రోజు కూడా ఒంటి చేతితోటి నిఫ్టీని సపోర్ట్ చేసిందని చెప్పాలి. ఇన్ఫాక్ట్ లాస్ట్ 300 పాయింట్స్ అయితే రికవరీ వచ్చిందో అందులో క్లోజ్ టు 100 పాయింట్స్ రికవరీ రిలయన్స్ ద్వారానే వచ్చిందని చెప్పాలి. ఇంకా హెల్త్ రిలేటెడ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఫార్మా అండ్ హాస్పిటల్ నేమ్స్ ఇవన్నీ కూడా సపోర్ట్ చేసే స్టాక్స్ లైక్ అపోలో హాస్పిటల్, సన్ ఫార్మా, సిప్లా లాంటివి. కొన్ని ఐటీ నేమ్స్ లో ప్రాబ్లీ బీట్ అండ్ డౌన్ సెక్టర్ కాబట్టి వాటిలో కొద్దిగా బయింగ్ రావటం చూసాం. విప్రో, ఇన్ఫోసిస్ అండ్ టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్ లో. సో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఈ రోజు మనకి ఆటో నేమ్స్ లో కనపడింది. క్రూడ్ రిలేటెడ్ సెక్టర్స్ కాబట్టి ఎనీథింగ్ రిలేటెడ్ టు క్రూడ్ అన్ని సెక్టర్స్ లో కూడా బీట్ అండ్ డౌన్ అనేది మనం చూసాం. ఎందుకంటే క్రూడ్ మనం చూస్తే కనుక వారాంతరంలో ఆల్మోస్ట్ 90 రూపీస్ నుంచి $120 30-35% వరకు కూడా పెరగటం చూసాం. టాప్ నుంచి కొంచెం తగ్గినప్పటికీ ప్రాబ్లీ ఐ థింక్ G7 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ రిజర్వ్స్ ని కొద్దిగా రిలీజ్ చేస్తారని వార్త రావడం తోటి 120 to 110 క్రూడ్ వచ్చినప్పటికీ ఆ సెక్టర్ రిలేటెడ్ నేమ్స్ అన్ని కూడా ఆటో కానివ్వండి, పెయింట్ కంపెనీస్ కానివ్వండి, లేకపోతే ట్రావెల్ కంపెనీస్ లైక్ ఇండిగో ఇవన్నీ కూడా ఒక బిగ్ సెల్ ఆఫ్ కి మనకి గురవటం చూసాం. సో టాటా మోటార్ బిగ్గెస్ట్ లూజర్ 5.3%. వాటితో పాటు కోర్ సెక్టర్ స్టాక్స్ అన్ని కూడా పడ్డాయి. సో అల్ట్రాటెక్ సిమెంట్ లాంటివి, ఆఫ్ కోర్స్ మారుతి, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్ ఇవన్నీ కూడా నెగిటివ్ గా ట్రేడ్ అయ్యని చెప్పాలి. ఇక నెక్స్ట్ బిగ్గెస్ట్ లూజర్ సెక్టర్ వైజ్ మనం చూస్తే కనుక పిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్ చెప్పాలి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ లో అక్రాస్ ద బోర్డ్ సెల్లింగ్ రావటం చూసాం. సో ఆల్ దీస్ డేస్ అవుట్ పర్ఫార్మెన్స్ ఉన్న ఈవెన్ పిఎస్యు నేమ్స్ అండ్ లార్జ్ క్యాప్ ప్రైవేట్ నేమ్ బ్యాంక్స్ అన్ని కూడా సెల్ ఆఫ్ కి గురైంది. మేబీ ప్రాఫిట్ బుకింగ్ హెవీగా ఉండొచ్చు. ఎందుకంటే ట్రేడర్స్ కి ఒక సెక్టర్ లో లాసెస్ అవుతే ఎక్కడైతే ప్రాఫిట్స్ ఉన్నాయో ఆ సెక్టర్ ని కూడా బుక్ చేస్తారు కాబట్టి అంత కరెక్షన్ అనేది మనం చూసినాం. ఇందాకే చెప్పిన నేమ్స్ ఇండిగో లాంటివి వీక్ గా ట్రేడ్ అయ్యాయి. మెటల్ నేమ్స్ కానీ ఎఫ్ఎంసీజీ నేమ్స్ ఇవన్నీ కూడా చాలా మనకి వీక్ గా ట్రేడ్ అవుతుంటే కనపడ్డాయి. ఇక బ్యాంక్ నిఫ్టీలో విషయానికి వస్తే కనుక ఐ థింక్ ఫ్రైడే రోజు ఏదైతే 1,300 పాయింట్స్ పడిందో ఈ రోజు ఒక హ్యూజ్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవటం చూసాం 56,100 దగ్గర. సో ఆల్మోస్ట్ క్లోజ్ టు 1,700 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ఐ థింక్ ఒక స్టేజ్ లో చూస్తే 55,200 అంటే 1,000 పాయింట్స్ ఇంకా కరెక్ట్ అవటం చూసాం. అంటే మనకి ఓవరాల్ గా చూస్తే 2,500 to 2,600 పాయింట్స్ ఇంట్రాడే ఫాల్ మనకి బ్యాంక్ నిఫ్టీ కనపడింది. అఫ్ కోర్స్ గ్లోబ్ మొత్తం కూడా ఒక అప్ మూవ్ రావటం తోటి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా
లోస్ నుంచి చూస్తే క్లోజ్ టు అబౌట్ 800 పాయింట్స్ కవరింగ్ అనేది రావటం చూసాం. స్టిల్ మన క్లోజింగ్ బేసిస్ చూస్తే కనుక 1800 పాయింట్స్ డౌన్ మనకి క్లోజ్ అవటం చూసాం బ్యాంక్ నిఫ్టీ. సో ఈ నేపథ్యంలో ఒక హ్యూజ్ గ్యాప్ ఈ రోజు ఏదైతే ఫామ్ అయిందో, అదే విధంగా బిలో 200 డే మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో అది క్లియర్ రెసిస్టెన్స్ పాయింట్స్ గా కనిపిస్తాయి. సో ఈ రోజు మనం ఆ 56,000 మార్క్ అనేది నిలబెడతాం చూసాం. సో అక్కడే క్లోజ్ అవటం చూసాం. ఈ రోజు గ్యాప్ ఏదైతే ఉందో 57,696 గ్యాప్ అనేది ఉంది. అండ్ ఈ రోజు గ్యాప్ లో చూస్తే కనుక 56,274. సో ఈ 500-700 పాయింట్స్ కంటిన్యూస్లీ ఐ థింక్ రెసిస్టెన్స్ పాయింట్స్ చాలా ఉంటాయి. అఫ్ కోర్స్ 57,418 అనేది మధ్యలో ఒక 200 డే మూవింగ్ యావరేజ్ కూడా రావటం చూస్తున్నాం. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ మనం చూస్తే కనుక ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో ఒక డోజీ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ జరిగింది. ఒక 80 పాయింట్స్ 100 పాయింట్స్ అపరేషన్ పక్కన పెడితే కనుక ఇలాంటి డోజీ వచ్చినప్పుడు నిఫ్టీలో ఏదైతే హ్యామర్ వచ్చిందో లోవర్ లెవెల్స్ లో ఈ రోజు లో ఒక క్రూషియల్ సపోర్ట్ అవుతుంది 55,270. ఇన్ఫాక్ట్ ఒకవేళ ఈ రోజు లో కట్ అయింది అంటే కనుక 55,200 అనేది ప్రాబ్లీ బ్యాంక్ నిఫ్టీలో 53,560 వరకు కూడా సపోర్ట్ పాయింట్స్ ఎక్కడా లేవు. అది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లోస్. అంటే ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ 800 పాయింట్స్ కింద క్లోజ్ అయింది అంటే కనుక ఇవాళ క్లోజింగ్ నుంచి మేబీ 2,500 పాయింట్స్ కూడా పడే ఛాన్సెస్ ఉంది. అంటే 800 పాయింట్స్ పడినాక ఇంకో 1,700 పాయింట్స్ కూడా గివ్ అప్ చేసే ఛాన్స్ ఉంది. సో అంత ఇంటెన్స్ గా పడతాయి అని అయితే అనుకోవట్లేదు. బట్ డెఫినెట్లీ గ్లోబ్ నుంచి ఏమన్నా నెగటివ్ జిట్టర్స్ వస్తే కనుక ఐ థింక్ ఈ ఫాల్ అనేది కంటిన్యూస్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ ఇప్పటికైతే ఇప్పుడే అనుకున్న లెవెల్స్ 55,200 నుంచి ప్రాబ్లీ ఆ గ్యాప్ ఈ రోజు అయితే ఉందో 57,700. సో 2,200 పాయింట్స్ రేంజ్ ఉంటుంది. మనకు చాయిస్ లేదు బికాస్ ఒక హ్యూజ్ గ్యాప్ డౌన్ ఈ రోజు అయింది కాబట్టి ఆ రేంజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక గెయినర్స్ అనేది నిల్ బ్యాంక్ నిఫ్టీలో. సో టాప్ లూజర్స్ మనం వెళ్ళి చూస్తే కనుక పిఎస్యు నేమ్స్ అని లేదు, ప్రైవేట్ నేమ్స్ అని లేదు, లార్జ్ క్యాప్ లేదు, స్మాల్ క్యాప్ లేదు, అన్నిటినీ బిట్ అండ్ డౌన్ గానే మనం చూస్తున్నాం. సో యూనియన్ బ్యాంక్, ఫెడరల్, ఐడిఎఫ్సి ఫస్ట్, కెనరా, ఇండస్ ఇండ్ ఇవన్నీ కూడా 4 to 5% మధ్యలో కట్ రావటం చేసాం. ఇన్ఫాక్ట్ లార్జ్ క్యాప్ నేమ్ లైక్ ఎస్బీఐ గానీ లేదంటే అదర్ ప్రైవేట్ నేమ్స్ లైక్ ఐసిఐసిఐ ఇవన్నీ కూడా బిట్వీన్ 2.5 to కోటక్ లాంటివి 2.5 to 4% వరకు కూడా కట్ రావటం చూస్తున్నాం. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత వీక్ గా ట్రేడ్ అవుతుంది బ్యాంకింగ్ నేమ్స్ యాజ్ ఎ సెక్టర్ అని మనకు క్లియర్ గా ఇక్కడ తెలుస్తుంది. సో ఈరోజు F&O నేమ్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక కొన్ని గ్రీన్ షూట్స్. సో ఆల్ ఈవెంట్ బేస్డ్ అండ్ ప్రాబ్లీ ఎక్కడైతే గల్ఫ్ వార్ రిలేటెడ్ లేని సెక్టర్ ఆర్ నేమ్స్ ని పెరగటం చూసాం. డిమార్ట్ ఒక 2.5% అప్ మూవ్ రావటం చూసాం బికాస్ వాళ్ళకి 8 కొత్త స్టోర్స్ ఓపెన్ చేశారని వార్త రావటం తోటి. అదేవిధంగా కొన్ని ఐటీ నేమ్స్ అండ్ ఫార్మా నేమ్స్ ఇక్కడ పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. అరబిందో, టోరెంట్ ఫార్మా గానీ అదేవిధంగా కొన్ని కోఫోర్జ్ లాంటి ఐటీ నేమ్స్ అండ్ ఆల్. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ లైక్ ఎంసీఎక్స్, బిఎస్సి, క్యాంప్స్ మేబీ వీటికి ఆయిల్ పెరగటం వల్ల పెద్ద ఎఫెక్ట్ ఉండదు అని ఒక రీజన్ కావచ్చు. కొన్ని ప్లాట్ఫామ్ కంపెనీస్ లో గ్రీన్ లో ట్రేడ్ అవటం చూసాం. పేటిఎం లాంటి స్టాక్స్, అదేవిధంగా ప్రాబ్లీ బ్రోకింగ్ రిలేటెడ్ నేమ్స్ లో యాంజెల్ వన్ లాంటిది పాజిటివ్ గా మనకి ట్రేడ్ అయింది. ఇవన్నీ కూడా కొంచెం పాజిటివ్ గా గ్రీన్ లో కనపడింది. ఇక వీక్ అయిన నేమ్స్ మనం చూస్తే కనుక ఐ థింక్ క్రూడ్ రిలేటెడ్ స్టోరీస్ అన్ని కూడా ఒక బిగ్ సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వాళ్ళు ఎల్పిజి యూజ్ చేస్తారు, సో గ్యాస్ సప్లై షార్టేజ్ ఉంటుంది అని ఒక ఫియర్ తోటి ఆ స్టాక్ ఇవాళ 15% వరకు కూడా క్రాక్ అవటం చూసాం. F&O లో బిగ్గెస్ట్ లూజర్ అది. దాని తర్వాత ఇప్పుడే చెప్పిన బీపీసీఎల్, హెచ్పిఎస్ఎల్ లాంటి స్టాక్స్ లో బిట్వీన్ 4 and 6% వరకు కూడా సెల్ ఆఫ్ అనేది రావటం చూసాం. ఇక కోర్ సెక్టర్ ఎక్కడైతే ఫ్రంట్ లైన్, అల్ట్రాటెక్ లాంటి వాటిలో సెల్లింగ్ వచ్చిందో ఇక్కడ కూడా మనం శ్రీ సిమెంట్ లాంటి స్టాక్స్. ఇంకా బ్యాంకింగ్ నేమ్స్ అయితే చెప్పనవసరం లేదు. బంధన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా ఒక బిగ్ సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. ఈవెన్ ఆటో నేమ్స్ ఇక్కడ కూడా సెల్ ఆఫ్ కి గురయ్యాయి. సో అశోక్ లేలాండ్ లాంటి స్టాక్స్ అబౌట్ 4% వరకు క్రాక్ అవుట్ అని చూసాం. పిఎస్యు నేమ్స్ అయితే ఐ థింక్ విపరీతమైన సెల్లింగ్ మనకు కనపడింది. ఆర్ఈసి, పిఎఫ్సి లాంటి స్టాక్స్, అదేవిధంగా మెటల్స్ లో టాటా స్టీల్ లాంటివి. ఐ థింక్ ఈవెన్ డిఫెన్స్ నేమ్స్ లైక్ హెచ్ఏఎల్, మజగాన్ డాగ్ ఇవన్నీ కూడా బిట్వీన్ 2 to 4% వరకు కూడా మనకు కరెక్ట్ అవటం చూస్తున్నాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక కొన్ని గ్రీన్ షూట్స్ అగైన్ ఇక్కడ మనకు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఫార్మా నేమ్స్ అండ్ ప్రాబ్లీ ఆయిల్, క్రూడ్ రిలేటెడ్ నేమ్స్ అని చెప్పాలి. బికాస్ ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ పెరుగుతుందో ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ లో బయింగ్ వస్తుంది. సో ఈ నేపథ్యంలో హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్పోజర్ 5% పెరగడం చూసాం. ఇంకా ఫార్మా నేమ్స్ లో వీనస్ రెమెడీస్ గానీ, ఎస్ఎంఎస్ ఫార్మా లాంటి స్టాక్స్ లో పాజిటివిటీ రావడం చూసాం. అగైన్ కొన్ని షుగర్ నేమ్స్ లో ఈరోజు ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. బికాస్ బ్రెజిల్ ఏదైతే కంట్రీ షుగర్ ప్రొడక్షన్ ఉందో వాళ్ళు ఈ ఇయర్ ఎక్కువ ఉండకపోవచ్చు అని కొన్ని వార్తలు రావడం తోటి రేణుకా షుగర్స్ కానీ, ఇథనాల్ రిలేటెడ్ నేమ్స్ లైక్ ప్రాజ్ లాంటి స్టాక్స్, కొన్ని కెమికల్ నేమ్స్ లైక్ లక్ష్మీ కెమికల్స్ కానీ, విష్ణు కెమికల్స్ వీటన్నిటిలో కూడా
కొద్ది పాజిటివిటీ అనేది మనకు కనపడింది. ఐ థింక్ డిమార్ట్ కి ప్యారలల్ గా నేమ్ చేసే కంపెనీ స్పెన్సర్ ఈ రోజు పాజిటివ్ గా మనం ట్రేడ్ అవడం చేసాం. ఇక కొన్ని నేమ్స్ లైక్ డిఫెన్స్ లో లోకేష్ మెషిన్ లాంటివి, డేటా ప్యాటర్న్స్ లాంటివి ఈ రోజు కూడా కొంచెం పాజిటివ్ గా, జెన్ టెక్నాలజీస్ లాంటివి అన్ని కూడా కొద్ది పాజిటివ్ గా మనకి ట్రేడ్ అవడం కనిపించింది. ఇక వీక్ అయిన నేమ్స్ దే ఆర్ ప్లెంటీ. ఐ థింక్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి పెరుగుతున్న మంచి స్టాక్స్, ఇన్ఫాక్ట్ డిఫెన్స్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాఫిట్ బుకింగ్ అనేది కొనసాగింది. సో తేజస్ నెట్వర్క్ లాంటి స్టాక్స్ ఈ రోజు ఒక మంచి ప్రాఫిట్ బుకింగ్ రావడం చేసాం. ఇక చెన్నై పెట్రో ప్రాబ్లీ లాస్ట్ 3-4 days క్రూడ్ రిలేటెడ్ నేమ్ ఇది కూడా, బట్ స్టిల్ ఈ రోజు ఒక 8% క్రాక్ అవుట్ అని చూసాం. అదేవిధంగా సుప్రియా లైఫ్ సైన్సెస్ కానీ, రికో ఆటో కానీ, ఆటో నేమ్స్ అన్ని కూడా సెల్ ఆఫ్ కి గురై, సీక్వెంట్ సైంటిఫిక్ లాంటి స్టాక్స్, ఇన్ఫాక్ట్ బ్యాంకింగ్ నేమ్స్ లో మహారాష్ట్ర బ్యాంక్స్, మెటల్స్ స్పేస్ లో గ్రాఫైట్ రిలేటెడ్ నేమ్స్ లైక్ గ్రాఫైట్ అండ్ ప్రాబ్లీ హెచ్ఈజీ లాంటి స్టాక్స్ సెల్ ఆఫ్ గురైంది. ఇక బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్ లో 5 Star క్యాపిటల్ లాంటి స్టాక్స్, ఇన్ఫాక్ట్ రియల్ ఎస్టేట్ లో దెర్ ఇస్ అ గుడ్ సెల్ ఆఫ్. ఇన్ఫాక్ట్ ఫ్రంట్ లైన్ లో కూడా మనం చూసాం డిఎల్ఎఫ్ లాంటి స్టాక్స్ తోటి, దాన్స్ బిలో ఎఫెక్ట్, శోభా లాంటివి, ఈవెన్ రైల్వే నేమ్స్ లైక్ ఇర్కాన్, ఆర్బీఎన్ఎల్ లాంటివి సెల్ ఆఫ్ కి గురవటం చేసాం. సో రియల్ ఎస్టేట్ నేమ్స్ లో అగైన్ బాంబే డైయింగ్ లాంటి స్టాక్స్, ఐ థింక్ డిఫెన్స్ నేమ్స్ లో బిఎంఎల్ లాంటి స్టాక్స్, కిమ్స్ ఐ థింక్ వాళ్ళది క్యూఐపి ఇష్యూ ఉంది. సో అది కొంచెం నెగటివ్ గా తీసుకుని మార్కెట్ ఒక 6% వరకు కూడా క్రాక్ అవుట్ అని చేసాం. ఇంకా కొన్ని నేమ్స్ లైక్ ఎన్ఐఐటి గానీ, గోల్డియం గానీ, ఎంఏ ఆర్గానిక్స్, డైనమాటిక్స్, ఇవన్నీ కూడా కొన్ని లోవర్ లోస్, ఇన్ఫాక్ట్ డ్రీమ్ ఫోక్స్ లాంటి స్టాక్స్ కూడా ఒక లోవర్ లో ఫార్మేషన్ మనకి జరగటం చూసాం. సో విక్స్ అనేది ఒక ఎక్స్ట్రీమ్లీ హై ప్రైస్ లో మనకు కనపడుతుంది. సో ఫియర్ అనేది చాలా మార్కెట్ లో ఉంది. అది మార్కెట్ చాలా చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తుంటుంది. పుల్ బ్యాక్స్ అన్నిటికీ కూడా సెల్ ఆఫ్ కి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. బికాస్ ఈవెన్ ఒక చిన్న డెవలప్మెంట్ వచ్చినా కూడా మేబీ అది రూమర్స్ కావచ్చు, లేదంటే నిజంగా ఏదైనా డెవలప్మెంట్ వస్తే లైక్ థర్స్డే లాంటి మూవ్స్ వచ్చినా కూడా 400-500 or 700 points నిఫ్టీ పెరిగినా కూడా, అన్లెస్ 25,000 క్రాస్ అవుతేనే, అంటే ఇక్కడ నుంచి 1000 points పెరిగితేనే నిఫ్టీలో ఒక మంచి అప్ మూవ్ ఉంటుంది. అండ్ అగైన్ బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్ ప్యాటర్న్, 60,000 మార్క్ అనేది, 61,000 మార్క్ అనేది వస్తేనే అగైన్ దెర్ ఇస్ పాజిటివ్ జోన్ అని చెప్పొచ్చు. క్లోజ్ టు 1,500 points పైన క్లోజ్ అవుతేనే ఒక చిన్న హోప్ అనేది మనకు కనపడుతుంది. అదర్వైజ్ నెగటివ్ రియాక్షన్స్ మార్కెట్ లో ఎక్కువ మనకు కనిపిస్తుంది. అండ్ ఫర్టిలైజర్ నేమ్స్ లో కూడా ఈరోజు ఒక గుడ్ సెల్ ఆఫ్ రావటం చూస్తున్నాం. మేబీ ఫార్మాలో కొంచెం వన్ షుడ్ ట్రై టు పిక్ సమ్ స్టాక్స్ అని చెప్పొచ్చు ఈ ఫాల్ లో, బికాస్ ఫార్మా డెఫినెట్లీ రెసిలియన్స్ చూపిస్తుంది. అండ్ ఒకసారి మార్కెట్ ఇంప్రూవ్ అవుతే కనుక ఫార్మా స్పేస్ ఐ థింక్ యాజ్ ఎ హోల్ రికవరీ ఫాస్ట్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఆ సెక్టర్ లో కొంచెం ఐ థింక్ సబ్డ్యూడ్ బయింగ్ అనేది మనం చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Equidius రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.